తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలు. ఏపీలో పావలా వడ్డీకి రుణాలు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మరో 6 రోజుల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం పూర్తయింది. ఈ క్రమంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వందల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 81,020 మంది అభ్యర్థులు సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం బరిలో దిగారు. ఈ క్రమంలో 395 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండో దశలో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో దశ నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దిశలో సర్పంచ్ పదవికి సగటున 3.42 మంది, 2.42 మంది వార్డు సభ్యుడి పదవికి పోటీ పడుతున్నారు. రెండో దశలో సర్పంచ్ పదవికి సగటున 6.5 మంది, వార్డు సభ్యుడి పదవికి 2.44 మంది పోటీలో ఉన్నారు. తొలి దశ సర్పంచ్ ఎన్నికల పోరులో మొత్తం 81,020 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 4,236 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. మిగిలిన 3,836 గ్రామాల్లోని సర్పంచ్ పదవులకు 13,127 మంది పోటీ పడుతున్నారు. ఇక వార్డు సభ్యుల విషయానికొస్తే 149 వార్డుల్లో ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. నామినేషన్లు దాఖలైన వాటిలో 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇదిలా ఉంటే పంచాయతీ వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 9,626 మంది ఉపసంహరించుకున్నారు. చివరకు 67,893 మంది తుది బరిలో నిలిచారు. అంటే సగటున ఒక్కో వార్డు సభ్యుడి పదవికి 2.42 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ఇక సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాని 5 గ్రామాల్లో అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోనే 3 గ్రామాలున్నాయి. ఆ తర్వాత ఆసిఫాబాద్, నిర్మల్లో ఒక్కో పంచాయతీ ఉన్నాయి. వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు కాని జిల్లాల్లో అత్యధికంగా ఆసిఫాబాద్ లో 41, మంచిర్యాల 34 ఉన్నాయి. రెండో దశ ఎన్నికలు ఈ నెల 14న జరగనున్నాయి. ఈ దశలో 4,332 సర్పంచ్ పదవులకు గాను 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో సగటున 6.5 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల మద్దతుదారులు భారీ సంఖ్యలో ఎన్నికల బరిలో నిలిచారు. రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 6వ తేదీ వరకు గడువు ఉంది. పోలింగ్ 14న జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు డిసెంబర్ 5 శుక్రవారంతో ముగియనుంది. ఇక డిసెంబర్ 6న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 7, 8 తేదీల్లో ఫిర్యాదుల స్వీకరణ, డిసెంబర్ 9న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అదే రోజు అభ్యర్థులను ప్రకటిస్తారు. మూడో దశకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. ఇక ఏపీ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం వినూత్న మార్పులు తీసుకొస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా మన్యం జిల్లా బామినిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళలకు రెక్కలు పథకం కింద విదేశీ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు పావలా వడ్డీతో రుణాలు అందిస్తామన్నారు. అంతేకాకుండా ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కాగా విద్యార్థులకు అత్యాధునిక విద్య అందించడానికి ఉపాధ్యాయులకు విదేశీ శిక్షణ కూడా ఇస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం మా డి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.